ఛానల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ స్టూడియో మీద వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత ఛానల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేసి థర్డ్ ఆప్షన్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్ ఓకే అయిపోయింది. మనకు సెకండ్ థర్డ్ స్టెప్ కూడా ఓకే అవ్వాలి. ఈ థర్డ్ స్టెప్ అనేది చాలా ముఖ్యం. మనకు ఈ థర్డ్ స్టెప్ అనేది అవ్వాలి అంటే సెకండ్ స్టెప్ అనేది కంపల్సరీగా మనం చేసుకోవాలి. అయితే సెకండ్ స్టెప్ కోసం వచ్చేసి మనము మన ఫోన్ నెంబర్తో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేసి గెట్ కోడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్లోకి వెళ్తున్నాము. అయితే ఈ థర్డ్ స్టెప్స్లో వచ్చేసి మనకు 3 రకాలుగా మనము దీన్ని వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం వచ్చేసి యూజ్ వీడియో వెరిఫికేషన్ అంటే డైరెక్ట్గా మన మొబైల్ నుంచి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. లేదా మీరు ఐడితో అయినా కానీ చేసుకోవచ్చు, లేదా మీ ఛానల్ హిస్టరీని బేస్ చేసుకొని అంటే ఒక 2 months వరకు వెయిట్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుందాము. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుందాము. తర్వాత మీరు ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ మీద కూడా క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మొబైల్ నుంచి చేసుకోవచ్చు. లేదా మీరు ఈ గెట్ ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే మీకు మెయిల్ కూడా వస్తుంది. అక్కడ నుంచి మీరు మీ మొబైల్లోంచి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మెయిల్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ అనేది మనము మొబైల్ నుంచి స్కాన్ చేయాలి. తర్వాత మన ఈమెయిల్తో సైన్ ఇన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఏంటంటే మన రియల్ పర్సన్ అయి ఉండాలి, ఎవరు కూడా ఫేక్ కాకుండా రియల్ పర్సన్ అయి ఉండాలి. ఫేస్ మీద ఎలాంటి ఏం ఆబ్జెక్ట్స్ లేకుండా క్లియర్గా ఉండాలి. ఇక్కడ టిక్ మార్క్ చేసి ఐ అగ్రీ మీద ట్యాప్ చేయాలి. కళ్ళద్దాలు కావచ్చు, లేకుంటే టోపీ కావచ్చు, ఏదైనా కానీ. తర్వాత రికార్డింగ్ కూడా నీట్గా బ్రైట్ ప్లేస్లో చేయాలి. మన వైఫై అనేది కనెక్షన్లో ఉండాలన్నమాట. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేద్దాము మొబైల్లో. తర్వాత దీనికి పర్మిషన్ ఇచ్చేద్దాం, అలో. తర్వాత మనకు ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది. సో చాలా దగ్గరగా పెట్టుకున్నట్టయితే 2 glows ఉంటుంది, కొంచెం యావరేజ్లో పెట్టాలి. తర్వాత మనకు ఏదైతే అక్కడ బ్లూ కలర్లో బాల్ కనిపిస్తుందో ఆ బాల్కి వెళ్ళి ఆ బాల్ ఎటువైపు వెళ్తే అటు ఆ బాల్కి వెళ్ళి చూస్తుండాలన్నమాట మనము. అప్పుడు వెరిఫికేషన్ అవుతుంది. తర్వాత వచ్చేసి టర్న్ యువర్ హెడ్ టు లెఫ్ట్. ఈ విధంగా మనకు మొబైల్ వెరిఫికేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఈ వెరిఫికేషన్ అనేది మనకు కంప్లీట్ అవ్వాలి అనుకుంటే 24 hours టైం పడుతుంది వీడియో వెరిఫికేషన్కి. కాకపోతే ఒక 1 hourలోనే మనకు ఈ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. ఇక్కడ ఏదైతే మీకు పెండింగ్ అని కనిపిస్తుంది కదా, ఇది ఒకసారిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎనేబుల్ అనే ఆప్షన్ అనేది మీరు చూడొచ్చు. మొబైల్లో చూసినట్టయితే యూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ వెరిఫికేషన్ అనే ఒక మెసేజ్ని అక్కడ మీరు చూస్తారు. ఈ విధంగా చేసినట్టయితే మీకు ఒక 1 weekలో కమ్యూనిటీ ట్యాబ్ అనేది మీ సబ్స్క్రైబర్స్కి సంబంధం లేకుండా కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది.